దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన దుర్ఘటనతో అక్కడి ప్రజలు విమాన ప్రయాణాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి అక్కడ రద్దవుతున్న బుకింగ్స్ ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు దాదాపు 68,000 విమాన రిజర్వేషన్ బుకింగ్స్ రద్దయినట్లు జేజూ ఎయిర్ వెల్లడించింది. వీటిలో 33,000కు పైగా దేశీయ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్ కాగా 34,000కు పైగా అంతర్జాతీయ బుకింగ్స్ ఉన్నాయని పేర్కొంది. టూర్ ప్యాకేజీల క్యాన్సిలేషన్లు పెరుగుతున్నట్లు స్థానిక ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నట్లు అక్కడ పత్రికలు పేర్కొంటున్నాయి. ఆదివారం ఒక్కరోజే తమకు 40కి పైగా క్యాన్సిలేషన్ కు సంబంధించిన ఎంక్వైరీస్ వచ్చినట్లు ఓ ట్రావెలర్ తెలిపారు. బుకింగ్స్ దాదాపు 50% మేర తగ్గినట్లు చెబుతున్నారు. ఈ విమాన దుర్ఘటనపై దక్షిణ కొరియా రవాణా మంత్రి శాఖ అధికారి ఒకరు స్పందించారు. జేజూ ఎయిర్ విమానం 2216 పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం ఇచ్చారన్నారు. ఈ విమానం కూలడానికి కొద్దిసేపటికి ముందే మేడే కాల్ ప్రకటించి పక్షి ఢీ కొట్టినట్లు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై దక్షిణ కొరియా తత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మాక్ అత్యవసర సమావేశం నిర్వహించారు. జనవరి 4 వరకు జాతీయ సంతాప దినాల ప్రకటించాడు. దీనితో పాటు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విమాన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంత్యక్రియలు చేసేందుకు తమ వారి భౌతిక కాయాలు అప్పగించాలని కోరుతున్నారు. జేజూ ఎయిర్ విమానం థాయిలాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు 6 సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియాల్ కు 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్ కు బయలుదేరింది. మరో 5 నిమిషాల్లో క్షేమంగా ల్యాండ్ అవుతామని అనుకున్న సమయంలోనే విమానం రన్వేపై జారుతూ రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకెళ్లి గోడను ఢీ కొట్టి పేలిపోయింది. ఇద్దరు మినహా ఏ ఒక్కరు ప్రాణాలతో బయటపడలేకపోయారు. పేలిపోయిన బోయాంగ్ 737-800 జెట్ విమానం 15 ఏళ్ల కిందటిది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఈ రకానికి చెందిన విమానాలు 101 ఉండగా వీటికి సంబంధించి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు కొరియా ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఇటువంటి మరికొన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.